హాయ్ వ్యూస్. నేను నిన్న వీడియోస్ చేసి కొన్ని అప్లోడ్ చేసి కొన్ని అప్లోడ్ చేయలేదు. వీలైతే అప్లోడ్ చేస్తాను నేను, బట్ ఇది అప్డేట్ కాబట్టి చూస్తున్నా. నిన్న పిల్లోడు రవితేజ పిల్లోడు సత్తెనపల్లి దగ్గర రెంటపాలలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు 2029లో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్తలను నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం కొడకల్లారని చెప్పేసి అన్నాడు. ఎవరిని ఆ పిల్లోడు అన్నది టీడీపీ వలన మంచిదే అని అన్నది జగన్మోహన్ రెడ్డి. ఆ పిల్లోడు అరెస్ట్ అయితే వాళ్ళ ఆవిడ చిన్న బిడ్డని వేసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి నా భర్త ఎక్కడని చెప్పేసి అంటూ ఉంటే కనీసం వైసీపీలో ఎవరు పట్టించుకోవాలి. ఆమెకు అమ్మ మేము అండగొన్నామని చెప్పలే. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, అభిమానస్తుడే నా పట్ల ఉండి ఆ బైబిల్ భాష, నేను భాషను తక్కువ చేయట్లేదు బాబు, ఎందుకంటే కొన్ని పదాలు అర్థంగా ఉన్నమాట నార్మల్గా, అందుకు నేనే అది అభిమానస్తుడే అంట. నాకు తెలిసి ఇటువంటి పదం అయితే లేదు. సరే, తన పట్ల అభిమానస్తుడేవట, ఆ ప్లకార్డ్ ప్రదర్శించాడట. ఆ ప్లకార్డ్ అట పుష్ప సినిమాలోదట. పుష్ప సినిమాలో డైలాగులు ప్రదర్శిస్తే కూడా అరెస్ట్ చేస్తారా, కేసులు పెడతారా అన్నాడు తప్ప ఆ కుటుంబానికి అండగా ఉంటాం మా లాయర్ని పంపుతాం ఒక్క మాట అనలా. ఈ వీటికి మెయిన్ ఇంటెన్షన్, మీరు టీడీపీయా, జనసేన, బీజేపీయా, వైసీపీ ఎవరైనా సరే, మీకు గతంలో చాలాసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్పాను, నన్ను తిడుతూ కామెంట్లు పెట్టినా సరే ఆ వైసీపీ మూర్ఖులు కూడా చెప్తున్నా, అరే పుణ్యం ఉండిద్దిరా, రాజకీయాలకు బలిపొస్తులు కాకండ్రా, ఉన్నటువంటి రాజకీయ పార్టీలో వాడుకొని వదిలేయటంలో జగన్ ఎక్స్పర్ట్ రా, అన్యాయం చేస్తాడరా. ఇప్పుడు ఆ పిల్లోడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఎఫ్ఐఆర్ల పేరు, కేసు, 14 రోజులు రిమాండ్. ఇక భవిష్యత్తులో ఆ పిల్లోడి జీవితం ఎంత దారుణంగా ఉండేదో తెలుసా? పోలీసు అనేక అతని మీద ఉండిద్ది, ఎక్కడైనా తేడా వస్తే అతను అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే దారుణంరా. వీడికి మెయిన్ ఇంటెన్షన్, ఏ రాజకీయ పార్టీ అయినా సరే తమ అవసరాల కోసం మిమ్మల్ని బలిపశువులు చేస్తాయి. కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. అండ్ సోషల్ మీడియా రాజ్యమైనటువంటి ఇప్పుడు ఈ సమయంలో కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తామంటే ఇతను పట్టిన దుస్తే మీకు కూడా వస్తుంది.